స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 22,209 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 577 పాయింట్లు పెరిగి 47,112 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 22 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్ ఉంటే టాప్ లూజర్స్ గా హీరో మోటోకార్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టీసీఎస్ ఉన్నాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు. లాంగ్ బిల్డప్ అంటే ఇక షార్ట్ టైమ్ లో కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయని డెరివేటివ్స్ లో ఎంటర్ అయిన స్టాక్స్. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఈ పవర్ స్టాక్స్ మనం నిన్న మొన్న వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే పవర్ సెక్టర్ సంబంధించిన కొన్ని కంపెనీలు చాలా పాజిటివ్ గా ఉండబోతున్నాయి. ఎందుకంటే జనవరి మంత్ పవర్ ప్రొడక్షన్ అనేది తగ్గడం జరిగింది. ఇక వర్షాకాలంలో సరిగ్గా ప్రాపర్ గా వర్షాలు పడలేదు కాబట్టి రానున్న సీజన్ లో, సమ్మర్ సీజన్ లో కూడా ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉందో తప్ప పెరిగే అవకాశం లేకపోవటం. ఇంకోటి అట్ ది సేమ్ టైమ్ డిమాండ్ పెరగబోతుంది ఈ సమ్మర్ సీజన్ లో. సో దాంతో పవర్ స్టాక్స్ కి సీన్ రాబోతుంది. అందులోనూ ఈ పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి చాలా ఫేవర్ గా ఉండబోతుంది అని చెప్పి నిన్న రేటింగ్ ఏజెన్సీ చెప్పినట్టుగా నిన్న మన వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ లాంగ్ బిల్డప్ లో ఉన్న స్టాక్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంకు ఈ పేటిఎం యొక్క నోడల్ అకౌంట్ అంతా కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా నిన్న బ్రోకరేజ్ సంస్థ చెప్పడం జరిగింది. దాంతో పాజిటివ్ గా ఉంది యాక్సిస్ బ్యాంక్. ఈ రోజు కూడా టాప్ గెయినర్స్ లో కూడా ఉంది. ఇక కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంకు కూడా లాంగ్ బిల్డప్ జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బ్యాంకు లో మేనేజ్మెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా పాజిటివ్ గా స్ట్రెంథన్ అవబోతుంది ఈ కంపెనీ. దానికి సంబంధించిన న్యూస్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక అపోలో హాస్పిటల్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో థర్డ్ క్వార్టర్ లో మంచి ప్రాఫిట్, రెవెన్యూని కనబరిచింది అపోలో హాస్పిటల్. దాంతో ఇది పాజిటివ్ గా వెళ్తుంది అపోలో హాస్పిటల్. సో ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్ జరిగినాయి. ఇది పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్. ఇక షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, టీసీఎస్, సిప్లా. దీంట్లో ఈ ఐషర్ మోటార్స్ గురించి మొన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఏమని అంటే ఇక బ్రోకరేజ్ సంస్థలు కూడా రాబోయే కాలంలో ఐషర్ మోటార్స్ స్టాకు తగ్గుద్దా లేదా పక్కన పెడితే కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది మాత్రం ఉన్నప్పటికీ డిమాండ్ తగ్గబోతోంది అన్నట్టుగా. ఎందుకంటే ఈ యొక్క బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ కంపెనీ యొక్క 2 వీలర్ దానికి గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి బజాజ్ కంపెనీ అండ్ హీరో మోటో సంబంధించిన బైక్స్. ఈ హార్లే డేవిడ్సన్ తో కలిసి హీరో మోటో కార్ తయారు చేస్తున్న బైక్ ఒక కాంపిటీషన్ అయితే ఈ బజాజ్ 400cc బైక్స్ కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి ఐషర్ మోటార్ ప్రోడక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ కి. ఇక కంపెనీల విషయానికి వస్తే ఓఎన్జీసీ తన యొక్క సబ్సిడరీ కంపెనీ ఐఈఎల్ అంటే ఇంపీరియల్ ఎనర్జీ లిమిటెడ్, ఆ అనుబంధ సంస్థ, దాని యొక్క స్టెప్ డౌన్ అనుబంధ సంస్థలు, దానికి ఒక 5 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇది ఇంపీరియల్ ఎనర్జీ లిమిటెడ్ కి. దాంతో సహా ఓఎన్జీసీ విలీనం చేసుకోబోతుంది. ప్రస్తుతం 276 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఓఎన్జీసీ. ఇక పిరమిల్ ఎంటర్ప్రైజెస్, ఈ కంపెనీ 600 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి బోర్డు మీటింగ్ ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీ అంటే ఎల్లుండి బోర్డు సమావేశం కానుంది. ప్రస్తుతం 887 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పిరమిల్ ఎంటర్ప్రైజెస్. ఎన్బిసిసి ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి 3 ఆర్డర్లు రావడం జరిగింది. 369 కోట్ల విలువ గల ఆర్డర్లు రావడం జరిగింది. ఆ 3 ఆర్డర్లు ఏంటంటే ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి ఒక వర్క్ అయితే, రెండో వర్క్ తెలంగాణలో సింగిల్ కోర్ట్ కాంప్లెక్స్ అండ్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అంటే జడ్జిలు, లాయర్లు ఉన్నా లేకపోయినా జడ్జెస్ కి అక్కడే క్వార్టర్స్, మొత్తం కోర్టు ప్రిమైసెస్ ఒకటే సింగిల్ కోర్ట్ కాంప్లెక్స్ ని కట్టబోతుంది తెలంగాణలో. ఇక మూడో వర్క్ నోయిడాలో ఐసిఏఐ భవన్ ని రెనోవేషన్ చేసే వర్క్ ఒకటి వచ్చింది. ఈ 3 వర్క్స్ కలిపి 369 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది ఎన్బిసిసికి. ప్రస్తుతం 142 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్బిసిసి. ఇక మైనింగ్ స్టాక్స్ సంబంధించిన ఒక న్యూస్ ఏంటంటే డిసెంబర్ 2023లో ప్రభుత్వం అంటే ఇక మైనింగ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఈ ఆక్షన్స్ ని ఆఫర్ చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఒక 40 బిడ్స్ ఆఫ్లైన్ ద్వారా రావడం జరిగిందని చెప్పి ఒక అప్డేషన్. దీంట్లో విన్ అయ్యే కంపెనీలు ఏంటో దాన్ని బట్టి తర్వాత ఆ స్టాక్స్ యొక్క రియాక్షన్ ఉండబోతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇందాక నేను చెప్పాను టాప్ గెయినర్స్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. ప్లస్ లాంగ్ బిల్డప్ జరిగిన లిస్ట్ లో కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. ఎందుకు దీనికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అంటే ఈ కంపెనీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ రీకన్స్ట్రక్షన్ చేసుకోబోతుంది. ప్రస్తుతం ఫుల్ టైం డైరెక్టర్ గా ఉన్న శాంతి ఏకాంబరం గారిని మార్చి 1, 2024 నుంచి డిప్యూటీ ఎండిగా నియమించింది బ్యాంకు. అలాగే కేవీఎస్ మణియన్ గారిని జాయింట్ ఎండిగా నియమించింది బ్యాంకు. మెయిన్ పోస్టులు ఎండిగా, జాయింట్ ఎండిగా వీళ్ళని నియమించడం జరిగింది. అలాగే
బ్యాంకు సంబంధించి ఈ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనేది కూడా చాలా మంచి పోస్టు, చాలా కీలకమైన పదవి. దాంట్లో దేవాంగ్ గీవాలా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన యొక్క పోస్టింగ్ April 1, 2024 నుంచి ఈ పోస్ట్ లో కొనసాగబోతున్నారు దేవాంగ్ గీవాలా. సో ఈ కాంబినేషన్ లో వీళ్ళని సమర్థవంతమైన ఎంప్లాయీస్ ని ఉండాల్సిన పదవిలో నియమించడం జరిగింది బ్యాంకు. దాంతో మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ అవబోతుంది కోటక్ మహీంద్రా బ్యాంక్ కి. దీంతో ఈ రోజు స్టాక్ 2% కూడా పెరిగింది. ప్రస్తుతం 1767 రూపాయల దగ్గర ఉంది కోటక్ మహీంద్రా బ్యాంక్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్యాంక్ కి కాంపిటేటివ్ కంపెనీగా బ్యాంక్ గా ఉన్న ఫెడరల్ బ్యాంక్, ఆ బ్యాంకు సంబంధించింది ఏంటంటే అట్ ది సేమ్ టైం ఆ బ్యాంకు మేనేజ్మెంట్ వీక్ అవబోతుంది. ఎందుకంటే ఆ బ్యాంకులో సమర్థవంతంగా 2010 నుంచి ఎండి గా కొనసాగుతున్న శ్యామ్ శ్రీనివాసన్ గారు ఆయన పదవీ కాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీకి ముగిపోతుంది. సో దాంతో ఈ మేనేజ్మెంట్ ఏమో వీక్ అవబోతుంది. ఒక మంచిగా సమర్థవంతంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్లిన ఎండి గారు వెళ్లిపోవడం అనేది కాంపిటేటివ్ గా ఉన్న ఈ బ్యాంక్ కి మైనస్ అని చెప్పాలి. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం సిఇఓ గా ఉన్న వ్యక్తి ప్రమోటర్ గాని కాకపోకుండా ఉన్నట్లయితే 15 సంవత్సరాల పాటు బ్యాంక్ లో కొనసాగించవచ్చు అనేది ఒక కండిషన్ ఉన్నప్పటికీ ఈ బ్యాంకు ఆ రూల్ ప్రకారం శ్యామ్ శ్రీనివాసన్ గారికి ఇంకొక సంవత్సరం పనిచేసే అర్హత ఉంటది. కానీ ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాంతో తప్పని పరిస్థితిలో శ్యామ్ శ్రీనివాసన్ గారు ఎండి గారు ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆయన ప్లేస్ చేంజ్ అవబోతుంది. ఇది ఫెడరల్ బ్యాంక్ సంబంధించి మేనేజ్మెంట్ పరంగా ఒక మైనస్ అని చెప్పాలి. దాంతో ఈ రోజు స్టాక్ 8% తగ్గి 154 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఫెడరల్ బ్యాంక్. వర్ల్పూల్ హోమ్ అప్లయన్సెస్ కంపెనీ వర్ల్పూల్ దాని యొక్క అనుబంధ సంస్థ ఇండియాలో వర్ల్పూల్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఇప్పటి వరకు 75% వాటాని కొనసాగిస్తుంది. అయితే ఫండ్స్ అవసరమయ్యి గతంలోనే అనౌన్స్ చేసింది ఇండియాలో ఉన్న కంపెనీలో కొంత స్టేక్ మేము అమ్మబోతున్నామని. దాంట్లో భాగంగానే ప్రస్తుతం 51% స్టేక్ ఉంచుకుని మెజార్టీ స్టేక్ ని ఆ బ్యాలెన్స్ 24% ని బ్లాక్ డీల్ ద్వారా అమ్మబోతోంది వర్ల్పూల్ కంపెనీ. నిన్న మన వీడియోలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు అమ్మటం కూడా మార్కెట్ ప్రైస్ కంటే 7.5% తక్కువకి అమ్మబోతున్నారు. ఆ వార్తతో ఈ రోజు 4% ఇంట్రాడేలో స్టాక్ తగ్గింది. ప్రస్తుతం 1309 రూపాయలు ట్రేడ్ అవుతుంది వర్ల్పూల్. ఇక పవర్ కంపెనీ టొరెంట్ పవర్ 25,000 కోట్లు పెట్టుబడితో ఉత్తరప్రదేశ్ లో 4 ప్రాజెక్టులు ప్రారంభించబోతుంది. దాంట్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ ఇలాంటి ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ ప్రారంభించబోతుంది. భారీ పెట్టుబడి 25,000 కోట్లతో. ఈ రోజు ఇంటర్డేలో 4% స్టాక్ పెరిగి ప్రస్తుతం 1158 రూపాయల దగ్గర ఉంది టొరెంట్ పవర్. టెక్ మహీంద్రా ఈ కంపెనీ ఆర్కిడ్ సైబర్ టెక్ సర్వీసెస్ లో 100% వాటాని $3.27 మిలియన్ కి కొనుగోలు చేయబోతుంది అన్నది టెక్ మహీంద్రా సంబంధించిన లేటెస్ట్ అప్డేషన్. దీంతో ఆర్కిడ్ సైబర్ టెక్ సంబంధించిన కంప్లీట్ బిజినెస్ అంటే వాళ్ళ క్లయింట్ బేసిస్, కంపెనీకి ఉన్న అసెట్స్, ఈవెన్ ఎంప్లాయీస్ తో సహా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది టెక్ మహీంద్రా. ఈ రోజు 1% స్టాక్ పెరిగి 1317 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టెక్ మహీంద్రా. ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీ వైబోర్ స్టీల్ ట్యూబ్స్. నిన్న కూడా మన వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు లిస్ట్ కాబోతుంది, ఒక మంచి రేట్ కి లిస్ట్ కాబోతుంది అని నిన్న thumbnail కూడా మనం చెప్పాం. ఈ వైబోర్ ట్యూబ్స్ ఒక ఇన్వెస్టర్ల పంట పండబోతుందా అని. నిజంగానే ఆ ఇన్వెస్టర్ లేక పంట పండిందండి. ఎందుకంటే కంపెనీ ఆఫర్ చేసింది 151 రూపాయకి అయితే ఈ రోజు లిస్ట్ అవటమే 425 రూపాయలు లిస్ట్ అయింది. అది ఇంకా పెరిగి 446 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది వైబోర్ స్టీల్ ట్యూబ్స్. ఇక సోనీ జీ ఈ కంపెనీ గురించి చెప్పుకోవాలంటే ఎప్పటి నుంచో జీ లిమిటెడ్ సోనీతో మెర్జ్ కాబోతుంది అనేది ఒకప్పుడు ఏనాటో న్యూస్. ఆ తర్వాత ఇద్దరి మేనేజ్మెంట్ మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ రావటం, దాంతో విషయాన్ని కోర్టు దాకా వెళ్ళటం, ఆ కోర్టులో ఎటు తేలకుండా చాలా రప్చర్ జరగటం, ఆ తర్వాత అసలు మాకు జీతో ఎటువంటి మెర్జింగ్ వద్దు అని చెప్పి సోనీ డిక్లేర్ చేయటం, ఇవన్నీ మనం గతంలో చూసాం. లాస్ట్ మంత్ అయితే అసలు మేము డ్రాప్ అయిపోయాం, ఈ $10 బిలియన్ డీల్ రద్దయింది అని చెప్పి గతంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది మార్కెట్ న్యూస్. అయితే మళ్ళీ జీ ఎంటర్టైన్మెంట్ సోనీతో మెర్జ్ కోసం మంత్రాలు జరుపుతూ ఉంది. చాలా పేకల దాకా లోతులో నష్టాల్లో కూరుకుపోయిన జీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ సోనీతో మెర్జింగ్ కోసం ప్రయత్నం చేయడంతో మార్కెట్ లో ఈ రోజు అయితే 10% స్టాక్ ఏకంగా పెరగడం జరిగింది. ప్రస్తుతం 197 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జీ ఎంటర్టైన్మెంట్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు